కర్మలు చెయ్యి. పూర్వం బ్రహ్మదేవుడు యజ్ఞాలతో పాటు మనుషులను సృష్టించి యజ్ఞాల చేత మీరు వృద్ధిని సాధించండి, అవి మీ కోరికలను తీరుస్తాయి అని చెప్పాడు. యజ్ఞం చేసి మీరు దేవతలను సంతోషపెడితే ఆ దేవతలు కోరిన వరాలనిచ్చి తిరిగి మిమ్మల్ని సంతోషపెడతారు. ఇలా ఒకరినొకరు సంతోషపెట్టుకుంటూ ఉంటే మంచిని పొందుతారు. ఇక్కడ యజ్ఞం అంటే కేవలం అగ్నిలో చేసే హోమం మాత్రమే కాదు. యజ్ఞం అంటే నిస్వార్థమైన పని, సమాజ శ్రేయస్సు కోసం చేసే త్యాగం. ఉదాహరణకు రైతులు పంట పండించడం, సైనికులు దేశాన్ని రక్షించడం, ఉపాధ్యాయులు విద్యను బోధించడం, వైద్యులు రోగులకు సేవ చేయడం, ఇవన్నీ కూడా లోక శ్రేయస్సు కోసం చేసే యజ్ఞాలే. యజ్ఞం చేత సంతోషపడిన దేవతలు మీ కోరికలను తీరుస్తారు. అనగా ప్రకృతి పరంగా పాడి పంటలకు కావలసిన వనరులు అంటే గాలి, నీరు, నిప్పి, భూమి, చెట్లతో పాటు పాడి పంటలు మంచి ఫలితాలు ఇచ్చేలా చేస్తారు. దేవతల చేత ఇవ్వబడిన వాటిని తిరిగి దేవతలకు నివేదించకుండా ఎవడైతే తింటాడో వాడు దొంగ అవుతాడు. ఉదాహరణకు ఒక రైతు భూమిని దున్ని విత్తనాలు నాటి సమయానికి నీరు పెట్టి కష్టపడి పంట పండిస్తాడు. ఇది ఒక రకమైన యజ్ఞం. ఈ యజ్ఞం ద్వారా ప్రకృతి ప్రసన్నమై మంచి వర్షాలు, సారవంతమైన భూమిని ఇస్తుంది. దీని వలన సమాజానికి ఆహారం లభిస్తుంది. ఇప్పుడు ఆ రైతు పండించిన ధాన్యాన్ని కేవలం తన కోసమే దాచుకోకుండా మార్కెట్కు తీసుకువెళ్ళి ప్రజలకు అమ్ముతాడు. ఇలా అమ్మడం ద్వారా తన శ్రమకు తగిన ప్రతిఫలం అతను పొందుతూనే సమాజానికి ఆహారాన్ని అందిస్తున్నాడు. దీనినే తిరిగి నివేదించడం అంటారు. ఎందుకంటే అతను ప్రకృతి మరియు సమాజం నుండి పొందిన వనరులను ఉపయోగించి ఉత్పత్తి చేసిన దాన్ని తిరిగి సమాజానికి అందిస్తున్నాడు. అలా కాకుండా పంటను తన ఇంట్లోనే నిల్వ చేసుకుని కొరతను సృష్టించి అధిక లాభాలకు అమ్మాలని చూస్తే లేదా సమాజానికి ఇవ్వకుండా తాను మాత్రమే తినేస్తే అది దొంగతనం అవుతుంది. ఎందుకంటే ఆ పంట ప్రకృతి ప్రసాదించింది, రైతు కృషి మరియు సమాజం కృషి వల్ల వచ్చింది. ఎవరైతే తమ శరీర పోషణకు మాత్రమే వండుకు తింటున్నారో వారు పాపాత్ములు. వారు తినేది కూడా పాపాన్నే. యజ్ఞంలో ముందుగా నివేదించగా మిగిలిన ప్రసాదాన్ని తినేవాళ్ళు మంచి మనుషులు. పైగా అన్ని పాపాల నుండి విడుదల అవుతారు. ఉదాహరణకు మీకు నెల జీతం వచ్చింది, అది మీ శ్రమకు లభించిన ప్రతిఫలం. మీరు అందులో కొంత భాగాన్ని దాన ధర్మాలకు లేదా సమాజ సేవకు కేటాయించిన తర్వాత మిగిలిన మొత్తాన్ని మీ అవసరాలకు, కుటుంబ పోషణకు వాడుకుంటే అది యజ్ఞశేషం అనుభవించినట్లు. అలా కాకుండా వచ్చిన మొత్తాన్ని కేవలం మీ ఖర్చులకు మాత్రమే వాడేస్తే అది కేవలం స్వార్థం అవుతుంది. ఆహారం వల్ల అన్ని ప్రాణులు బతుకుతున్నాయి. వర్షం వల్ల ఆహారం పుడుతుంది. యజ్ఞం వల్ల వర్షం వస్తుంది. యజ్ఞం కర్మ వల్లనే సాధ్యమవుతుంది. ఆ కర్మలు ఎలా ఆచరించాలో వేదాల్లో చెప్పబడ్డాయి. వేదాలు అక్షర స్వరూపమైన పరమాత్మ నుండి పుట్టాయి. అందువల్ల అన్ని చోట్ల నిండి ఉన్న పరమాత్మ ఎల్లప్పుడూ యజ్ఞంలోనే ఉంటుంది. అర్జున, ఈ విధంగా తిరుగుతున్న సృష్టి చక్రాన్ని ఈ లోకంలో ఎవడు అనుసరించకుండా జీవిస్తాడో వాడు పాపిష్టి జీవితాన్ని గడుపుతూ ఇంద్రియ సుఖాల కోసం పాకులాడుతూ వ్యర్థ